గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, అమృత స్నానాలు ఆచరించిన 10 లక్షల మంది సాధువులు, ప్రశాంతంగా సాగిన వసంత పంచమి పర్వదినం. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో సోమవారం స్నానాలు ఆచరిస్తున్న సాధువులు, భక్తులు. ఇక్కడ యూపీలో ఇక్కడ కుంభమేళా ఇంకా నడుస్తుంది. ఇక్కడ వసంత పంచమి సందర్భంగా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టుగా చూడవచ్చు. పోలింగ్కు సిద్ధం. ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం హోరెత్తించిన పార్టీలు. రేపు ఓటేయనున్న 1.56 కోట్ల మంది. ఢిల్లీలో ఎన్నికల పోలింగ్కు సిద్ధం. ఈరోజు రేపు ఓటేయనున్న 1.56 కోట్ల మంది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నట్టుగా చూడవచ్చు. 25 నుంచి ఎంసెట్ దరఖాస్తులు, మార్చి 10 నుంచి ఐసెట్, 17 నుంచి పీజీ ఈసెట్లకు ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు. రాష్ట్రంలో బీటెక్, బీ ఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఈఏపీ సెట్, ఎఫ్సెట్కు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. సోమవారం జేఎన్టీయూహెచ్లో ఎఫ్సెట్తో పాటు పీజీ ఈసెట్, ఐసెట్ కమిటీల సమావేశాలు నిర్వహించారు. జేఎన్టీయూహెచ్ ఇన్ఛార్జ్ వీసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి, విద్యామండలి ఉపాధ్యక్షులు పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, కన్వీనర్ ఆచార్య బి డీన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య కె విజయ్ కుమార్ రెడ్డి పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్ను ఖరారు చేశారు. 25 నుంచి ఎఫ్సెట్ దరఖాస్తులు, మార్చి 10 నుంచి ఐసెట్, 17 నుంచి పీజీ ఈసెట్లకు ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు. ఈ విధంగా ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్లు జరుగుతున్నట్టు చూడవచ్చు. మార్చి 10 నుంచి ఐసెట్, 17 నుంచి పీజీ సెట్లకు ఎంట్రన్స్ నిర్వహిస్తున్నట్టు చూడవచ్చు. 4 కేటగిరీలు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు. మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక. 2 దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం అనంతరం సీఎంతో భేటీ. నేడు మంత్రిమండలి ముందుకు, ఆ వెంటనే శాసనసభలో చర్చ. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో వెనుకబాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నివేదించినట్లు సమాచారం. తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉపకులాలను, 2వ కేటగిరీలో మాదిగ ఉపకులాలను, 3వ కేటగిరీలో మాల ఉపకులాలు, 4వ కేటగిరీలో ఇతర ఉపకులాలను చేర్చినట్టు తెలిసింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ తమ నివేదికను సోమవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు అందజేశారు. నివేదికలోని అంశాలపై ఉపసంఘం చైర్మన్, సభ్యులు, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ క్షితిజ, అదనపు సంచాలకులు ఉమాదేవి, శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు సమావేశమై లోతుగా చర్చించారు. మధ్యాహ్నం ఒకసారి భేటీ అయిన ఉపసంఘం సభ్యులు రాత్రి మరోసారి సమావేశమై అందులోని సిఫార్సులు పరిశీలించారు. ఎస్సీ వర్గీకరణ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్లకు అందజేస్తున్న ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్. చిత్రంలో ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్. 4 కేటగిరీలు. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ పై ఏకసభ్య కమిషన్ సిఫార్సు. మంత్రివర్గ ఉపసంఘానికి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఏర్పాటు చేసిరో ప్రభుత్వం, ఆ కమిషన్ రిపోర్ట్ అందజేసినట్టుగా చూసుకోవచ్చు మంత్రివర్గ ఉపసంఘానికి. ఈ విధంగా అనంతరం సీఎంతో భేటీ అయ్యారు. 2 దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం నేడు మంత్రిమండలి ముందుకు, ఆ వెంటనే శాసనసభలో చర్చ. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక సమర్పించినట్టుగా చూసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ కమిషన్. బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు 5,333 కోట్లు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. బడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2009-14 మధ్యకాలంలో గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఏటా సగటున కేటాయించిన 886 కోట్లతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికమని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 2014 నుంచి ఇంతవరకు 753 కిలోమీటర్లు కొత్త ట్రాక్ నిర్మించాం. ఇది యూఏఈ మొత్తం రైల్వే నెట్వర్క్తో దాదాపు సమానం. రాష్ట్రంలో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయింది. 453 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మితమయ్యాయి. 62 లిఫ్టులు, 17
ఎస్కలేటర్లు 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించాం. ప్రస్తుతం 39,300 కోట్లతో 2,529 కిలోమీటర్ల పొడవైన 22 కొత్త ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. 1,992 కోట్లతో 40 అమృత్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 7 జిల్లాల మీదుగా 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. 715 కోట్లతో సికింద్రాబాద్, 327 కోట్లతో హైదరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి అని మంత్రి వివరించారు. గత కొన్ని ఏళ్లుగా కొత్త ప్రాజెక్టులను శాస్త్రీయంగా ఆమోదిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాజెక్టులను బడ్జెట్లో చేర్చి నామమాత్రంగా కేటాయింపులు జరిపేవారని, దానివల్ల ప్రయోజనం ఉండేది కాదన్నారు. బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు 5,333 కోట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఈ విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి 5,333 కోట్లు కేటాయిస్తున్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రైల్వే శాఖకు గాను ఈ విధంగా వివిధ స్టేషన్లకు ఎంత మొత్తంలో కేటాయించారన్నది ఇక్కడ మనం చూడొచ్చు. 19 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక. 8 మంది పాతవారే, 12 చోట్ల బీసీలకు అవకాశం. రాష్ట్రంలో భాజపా 19 సంస్థాగత జిల్లాలకు కొత్త అధ్యక్షుల పేర్లను సోమవారం ప్రకటించింది. మొత్తం 27 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారైనప్పటికీ 8 మంది పేర్లను అధికారికంగా వెల్లడించలేదు. తెలంగాణ సంఘటన పర్వ్ 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ 19 జిల్లాల అధ్యక్షుల పేర్లతో పాటు ఆయా జిల్లాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను వెల్లడించారు. జాబితాలో 8 జిల్లాల్లో పాత వారికే మరోసారి అధ్యక్షులుగా అవకాశం కల్పించగా 11 జిల్లాలకు కొత్త వారిని ఎంపిక చేశారు. విధంగా 19 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక. 8 జిల్లాలకు పాత మందినే నియమించారు. 12 చోట్ల బీసీలకు అవకాశం. మొత్తం భాజపా అధ్యక్షుల నియామకం. మొత్తం 27 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారైనప్పటికీ 8 మంది పేర్లను అధికారికంగా వెల్లడించలేదు. విధంగా ఇంకా అక్కడ చర్చ జరుగుతున్నట్టు, పోటీ ఉన్నట్టు చూసుకోవచ్చు. అక్కడ ఇంకా కొన్ని మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించినట్టుగా చూసుకోవచ్చు బీజేపీ పార్టీ. 1/2 కోటి ఇళ్లలో గృహజ్యోతి. జనవరిలో 50.16 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్. ఒక్కో ఇంటికి సగటున 67 యూనిట్ల వినియోగం. 1/2 కోటి ఇళ్లకు గృహజ్యోతి. విధంగా జనవరిలో 50.16 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం అందజేసినట్టుగా చూడొచ్చు. ఒక్కో ఇంటికి సగటున 67 యూనిట్ల వినియోగం. పల్లె వైద్యం ఒంటిపూటే. క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ. ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్న వైనం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,310 దవాఖానాలు ఏర్పాటు చేసింది. వీటిలో గ్రామాల పరిమాణానికి అనుగుణంగా ఒక వైద్యుడు, ఇద్దరు ఏఎన్ఎంలు, 2-3 ఆశా వర్కర్లను ఏర్పాటు చేసింది. ఈ దవాఖానాల్లో 52 రకాల ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించేందుకు NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో భాగంగా MBBS, BAMS, BHMS, BSc నర్సింగ్ పూర్తి చేసిన వారిని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHPలుగా నియమించింది. MBBS వైద్యులు వీటిలో పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో 639 పల్లె దవాఖానాల్లో అనుసంధాన వైద్య కోర్సు, బ్రిడ్జ్ కోర్సు అభ్యసించిన వారినే నియమించింది. అయితే వైద్యులు చాలా చోట్ల సమయపాలన పాటించడం లేదు. ఈ తీరుపై ఈనాడు పలు చోట్ల పరిశీలించగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందాల్సిన పల్లె వైద్యం ఒంటిపూటకే పరిమితం అవుతున్నట్లు తెలియంది. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో మధ్యాహ్నం 2 గంటల వరకే సేవలు అందిస్తున్న పల్లె దవాఖానా. కామారెడ్డి జిల్లాలో 106 పల్లె దవాఖానాలు ఉండగా 104 చోట్ల MLHPలు సేవలు అందిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరబడి ఇవి మధ్యాహ్నం 1 గంటకే మూతపడుతున్నాయి. మరోవైపు MLHPలకు సరైన శిక్షణ లేకపోవడంతో ఎలాంటి వైద్యం చేయాలనే దానిపై స్పష్టత కొరబడి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్నారు. పల్లె వైద్యం ఒంటిపూట క్షేత్రస్థాయిలో కొరబడిన పర్యవేక్షణ, ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్న వైనం. ఈ విధంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,310 దవాఖానాలు ఏర్పాటు చేసింది. వీటిలో గ్రామాల పరిమాణానికి అనుగుణంగా ఒక గ్రామానికి 1-2 ఏఎన్ఎంలు, 2-3 ఆశా వర్కర్లను ఏర్పాటు చేసింది. ఈ దవాఖానాల్లో 52 రకాల ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించేందుకు NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో భాగంగా MBBS, BAMS,
BHMS BSc నర్సింగ్ పూర్తి చేసిన వారిని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHPగా నియమించింది. MBBS వైద్యులు వీటిలో పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో 639 పల్లె దవాఖానాల్లో అనుసంధాన వైద్య కోర్సు అభ్యసించిన వారినే నియమించింది. అయితే వైద్యులు చాలా చోట్ల సమయపాలన పాటించడం లేదు. ఈ తీరుపై ఈనాడు పలు చోట్ల పరిశీలించగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన పల్లె వైద్యం ఒంటిపూటకే పరిమితం అవుతున్నట్టు తెలియదు. విధంగా ఇక్కడ MBBSలో నియమించాలని అనుకుంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ అక్కడ వాళ్ళు నిరాకరించడంతో విధంగా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసిన వాళ్ళను అనుసంధానమైన వైద్య బ్రిడ్జ్ కోర్సు అభ్యసించిన వారిని నియమించింది. ఈ విధంగా వాళ్ళు కూడా అక్కడ విధుల్లో ఉండలేకపోతున్నారు. ఒంటిపూటకే మధ్యాహ్నం వరకే విధులు ముగించుకుంటున్నారు. మొత్తం మీద వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి కూడా వైద్యం అందించలేదు, లేకపోతున్నారు. అది వాళ్ళ విధులు నిర్వర్తించలేదు అన్నట్టుగా ఈనాడు పరిశీలించిన సందర్భంగా బయటకు వచ్చినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా కామారెడ్డి జిల్లాలో 106 పల్లె దవాఖానాలు ఉండగా 104 చోట్ల MLHPలు సేవలు అందిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి ఇవి మధ్యాహ్నం 1 గంటకే మూతపడుతున్నాయి. మరోవైపు MLHPలకు సరైన శిక్షణ లేకపోవడంతో ఎలాంటి వైద్యం చేయాలని దానిపై స్పష్టత కొరవడి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్నారు. విధంగా ఇక్కడ వైద్యం అందలేక ఏదైతే వాళ్ళకు ఒక టాబ్లెట్స్ ఇచ్చి సరిపెడుతున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ మొత్తం మీద ఇది క్షేత్రస్థాయిలో దాన్ని పర్యవేక్షించే అధికారులు కూడా నిర్లక్ష్యం వహించడంతో ఈ విధంగా వైద్య సేవలు అందించలేకపోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ ప్రోగ్రాం ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్చారు. ఇది ప్రభుత్వం అయినా కూడా అది ఉపయోగపడతలేదని చూడొచ్చు. ఇది సంగతి. ఇక్కడ ఉచితాలకే మీ ఓటు, నిన్న ఉచితం ఓటు అన్ని ఫ్రీ నేడు ఢిల్లీ ముగిసిన ప్రచారం మాకిరెడ్డి. ఈ విధంగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఈ విధంగా అది మాకిరెడ్డి చూపించినట్టు చూడొచ్చు. అశ్విని హెయిర్ ఆయిల్ కేవలం తలకు పెట్టుకునే నూనె మాత్రమే కాదు, ఒక సాంప్రదాయం కూడా. ప్రొడక్ట్ ఒకటే కానీ లాభాలు ఎన్నో. అశ్విని హెయిర్ ఆయిల్ ఆడివ్వడం జరిగింది. సెన్సోడైన్ ప్రతిదినం దంతాల సెన్సిటివిటీ సమస్య నుంచి రక్షణ. సెన్సోడైన్ చిన్న ప్యాక్ 20 రూపాయలు. ఇది ఇక్కడ చల్లదనం లేదా వేడి కారణంగా కలిగే దంతాల సెన్సిటివిటీ సమస్య కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. సెన్సిటివిటీ సమస్య నుంచి రక్షణ కొరకు ఈరోజే ట్రై చేయండి సెన్సోడైన్ పేస్ట్ 20 రూపాయలకు కూడా అందిస్తున్నట్టు ఇక్కడ ఆడిచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.